అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ అమ్మవారి సంక్రాంతి తీర్థ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాడేరులో ఘనంగా జరిగింది। ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు। చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు। శ్రీ మోదకొండమ్మ ఆలయ కమిటీ చైర్పర్సన్ పాడేరు ఎమ్మెల్యే అయిన కొట్టుగుల్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ తీర్థ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి। విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర దంపతులు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు రాగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆలయ లాంఛనం ప్రకారం శాలువాతో సత్కరించి వారికి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు। సంక్రాంతి తీర్థ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు। ముగ్గుల పోటీలో విజేతలకు ఆలయ కమిటీ నగదు బహుమతులతో పాటు సంతూర్ సోప్స్ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా అందజేశారు। మహిళా భక్తులు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి శార సమర్పించారు। ఆ తరువాత మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పాదాలను ఊరేగించారు। వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్నదానం ఏర్పాటు చేశారు। ఈ తీర్థ మహోత్సవంలో మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ టి నరసింహరావు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి సింహాచలం నాయుడు, ఉప సర్పంచ్ బూరెడ్డి రాము, ఆలయ కమిటీ సభ్యులు, ఆధ్యాత్మిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు। ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అనేటువంటి శ్రీ మోదకొండ అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా తీర్థ మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము। సంక్రాంతి అయిన తర్వాత మరుసటి ఆదివారం ఆనవాయితీగా తీర్థ మహోత్సవం సెలబ్రేట్ చేసుకోవడానికి పూర్వీకులంతా కూడా నిర్ణయించుకున్నారు। కాబట్టి ఈ రోజు 21వ తారీఖున ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు తీర్థ మహోత్సవం జరుపుకుంటున్నాము। తెల్లారుజాము నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అదేవిధంగా పెద్ద ఎత్తున ఈరోజు అన్నసందర్భం కానివ్వండి, ముగ్గుల పోటీలు కానివ్వండి, అదేవిధంగా సాయంత్రం 3 గంటల నుంచి అమ్మవారికి ఆలయ ప్రాంగణం నుంచి ఊరి పొలిమరి వరకు కూడా ఘనంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది। అదేవిధంగా మళ్ళీ యథావిధిగా అమ్మవారిని అదే స్థానంలో ఉంచటము అండ్ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రాత్రి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ముఖ్యంగా 2019 నుంచి కూడా అంటే ఎప్పుడు మేము బాధ్యతలు తీసుకున్నామో అప్పటి నుంచి భక్తులు సమర్పించినటువంటి బంగారం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున కలెక్ట్ చేసి ఈ రోజు కేజీ బంగారంతో అమ్మవారికి కిరీటం అనేది చేయించడం జరిగింది। అండ్ అదేవిధంగా ఈ రోజు మనకి గౌరీ శంకర్ అదేవిధంగా భవానీ పంద్రో వాళ్ళు ఆ యొక్క కార్యక్రమాన్ని పూనుకున్నారు। ఎంతో అద్భుతంగా అమ్మవారికి ఈ రోజు బంగారు కిరీటం అనేది అలంకరించడం జరిగింది। ఈ రోజు అమ్మవారి ఎంతో కలగా ఈ రోజు ప్రజలందరికీ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు తీర్చినటువంటి కల్పవల్లిగా, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। ఆలయ కమిటీ చైర్మన్ గా అదేవిధంగా ఆధ్యాత్మిక టీం ఏదైతే ఉందో అన్నదాన ప్రసాదం కానివ్వండి, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమంలో వాళ్ళంతో భాగస్వాములై ఈ రోజు ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను।